భూకంపం ఎప్పుడు, ఎక్కడ జరిగింది? మార్చి 28, 2025 శుక్రవారం మధ్యాహ్నం 12:50 స్థానిక సమయంలో, అంటే భారత కాలమానం ప్రకారం ఉదయం 11:20 గంటలు, మయన్మార్లోని మాండలే నగరానికి సమీపంలో ఒక భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదైంది. దీని ఎపిసెంటర్, భూకంపం పుట్టిన చోటు, మాండలేకి 17.2 కిలోమీటర్ల దూరంలో, సాగైంగ్ అనే ప్రాంతానికి 10 మైళ్ల వాయవ్యంలో ఉంది. ఈ భూకంపం లోతు కేవలం 10 కిలోమీటర్లు (6.2 మైళ్లు) మాత్రమే కావడంతో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఈ భూకంపం తర్వాత 11 నిమిషాలకే 6.4 తీవ్రతతో ఒక ఆఫ్టర్ షాక్, తదనంతర షాక్ కూడా వచ్చింది. ఇది మరింత నష్టాన్ని కలిగించింది. ఈ భూకంపం ప్రభావం మయన్మార్తో పాటు థాయిలాండ్లోని బ్యాంకాక్ వరకు, అంటే సుమారు 600 మైళ్ల దూరం వరకు విస్తరించింది. బ్యాంకాక్లో ఈ భూకంపం వల్ల భవనాలు కుప్పకూలాయి, రోడ్లు దెబ్బతిన్నాయి, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇది ఆగ్నేయ ఆసియా ప్రాంతంలోని అతిపెద్ద భూకంపాల్లో ఒకటిగా నమోదైంది. ఎందుకు వచ్చింది? భూకంపం రావడానికి కారణాలు. భూకంపాలు ఎందుకు వస్తాయో అర్థం చేసుకోవాలంటే భూమి లోపల జరిగే ప్లేట్ టెక్టానిక్ కదలికల గురించి తెలుసుకోవాలి. ఈ భూకంపం మయన్మార్లోని సాగాయిన్ ఫాల్ట్ అనే భూభాగంలో జరిగింది. ఈ ఫాల్ట్ లైన్ ఇండియన్ ప్లేట్ మరియు యురేషియన్ ప్లేట్ల మధ్య ఉంది. ఈ రెండు టెక్టానిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొనడం వల్ల లేదా ఒకటి మరొకటి కిందకి జారడం వల్ల ఒత్తిడి పెరిగి, ఆ ఒత్తిడి విడుదల అయినప్పుడు భూకంపాలు సంభవిస్తాయి. మయన్మార్ ఒక సీస్మిక్ యాక్టివ్ జోన్లో ఉంది, అంటే ఇక్కడ భూకంపాలు సాధారణం. కానీ ఈసారి వచ్చిన భూకంపం తీవ్రత చాలా ఎక్కువ. దీని లోతు తక్కువగా ఉండటం 10 కిలోమీటర్లు కూడా నష్టాన్ని పెంచింది. ఎందుకంటే లోతు తక్కువైతే ఉపరితలంపై వణుకు ఎక్కువగా ఉంటుంది. బ్యాంకాక్లో ఈ ప్రభావం ఎందుకు కనిపించిందంటే బ్యాంకాక్ మృదువైన ఒండ్రు నేల అల్యూవియల్ సాల్ మీద నిర్మితమైంది. ఈ రకమైన నేల భూకంప తరంగాలను యాంప్లిఫై పెంచి చేస్తుంది. దూరంగా ఉన్నా తీవ్రంగా అనిపిస్తుంది. బ్యాంకాక్లో ఏం జరిగింది? బ్యాంకాక్, థాయిలాండ్ రాజధాని, మయన్మార్ ఎపిసెంటర్ నుంచి 900 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా ఈ భూకంపం వల్ల అక్కడ తీవ్ర ప్రభావం చూపింది. అతి పెద్ద నష్టం ఏంటంటే చాటుచాక్ మార్కెట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక 33 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో కనీసం 6 మంది చనిపోయారని బ్యాంకాక్ నగర అధికారులు తెలిపారు. 26 మంది గాయపడ్డారు. మరో 47 మంది ఆచూకీ తెలియకుండా పోయారు. ఈ భవనం చైనీస్ సంస్థ ద్వారా థాయ్ ప్రభుత్వం కోసం నిర్మిస్తున్నది. భూకంపం వచ్చినప్పుడు ఈ భవనం వణికి, ఆ తర్వాత దుమ్ము రేగేలా కూలిపోయింది. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రజలు అరుస్తూ, పరుగులు తీస్తూ కనిపించారు. బ్యాంకాక్లో ఈ భూకంపం వల్ల హైరైజ్ భవనాలు వణికాయి. ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. నగరంలోని మెట్రో, సబ్వే సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. డిండాంగ్ ఎక్స్ప్రెస్వే కూడా స్ట్రక్చరల్ సేఫ్టీ చెక్ కోసం మూసేశారు. బ్యాంకాక్ మెట్రోపాలిటన్ అడ్మినిస్ట్రేషన్ దాదాపు 1000 భవనాల్లో స్ట్రక్చరల్ కన్సర్న్స్ రిపోర్ట్లు వచ్చాయని, ఇంజనీర్లు వాటిని పరిశీలిస్తున్నారని చెప్పింది. 2 భవనాల నివాసులను ఖాళీ చేయమని ఆదేశించారు. నగరంలో 5 పబ్లిక్ పార్కులు, 6 తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు. మయన్మార్లో ఎంత నష్టం జరిగింది? మయన్మార్లో ఈ భూకంపం ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. మాండలే, సాగైంగ్, నేపిడా, రాజధాని ప్రాంతాల్లో భవనాలు కూలాయి, రోడ్లు బీటలు వారాయి, ఒక డ్యాం పగిలిపోయింది. మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం ప్రకారం మార్చి 29 ఉదయానికి 1007 మంది ఆచూకీ లేకుండా పోయారు. కానీ యుఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ఈ మరణాల సంఖ్య 1000 దాటుతుందని, 10,000 వరకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది. నేపిడాలోని 1000 పడకల ఆస్పత్రి తీవ్రంగా దెబ్బతింది. దాని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కూలిపోయి ఒక కారును నలిపేసింది. బాధితులను ఆస్పత్రి బయట చికిత్స చేశారు. దీన్ని మాస్ క్యాజువాలిటీ ఏరియాగా ప్రకటించారు. మాండలేలో 1591 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక 90 ఏళ్ల పాత బ్రిడ్జ్, అవా బ్రిడ్జ్, ఇరావడీ నదిలో కూలిపోయింది.
సాగయింగ్ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ బ్లాక్ కూలడంతో 90 మంది చిక్కుకున్నారని రెడ్ క్రాస్ అధికారి తెలిపారు. మయన్మార్లో ఇప్పటికే సివిల్ వార్ అంతర్యుద్ధం నడుస్తోంది. దీనివల్ల రిలీఫ్ ఎఫర్ట్స్ సహాయక చర్యలు చాలా కష్టంగా మారాయి. రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్ సేవలు దెబ్బతినడంతో సహాయం అందించడం కష్టమైంది. మిలిటరీ జంటా అరుదుగా అంతర్జాతీయ సహాయం కోరింది. ఇది దాని తీవ్రతను చూపిస్తుంది. ఎంతమంది చనిపోయారు? లెక్కలు మయన్మార్ మార్చి 29 ఉదయానికి 1007 మరణాలు, 2389 మంది గాయపడ్డారు, 30 మంది మిస్సింగ్. యుఎస్జిఎస్ ప్రకారం ఈ సంఖ్య 1000 నుంచి 10,000 వరకు మధ్య ఉండొచ్చు. బ్యాంకాక్ కనీసం 6 మంది చనిపోయారు. చాటుచాక్ సైట్లో 26 మంది గాయపడ్డారు, 47 మంది మిస్సింగ్. కొన్ని రిపోర్ట్లలో 8 నుంచి 10 వరకు మరణాలు అని కూడా చెప్పారు. ఇతర ప్రాంతాలు చైనా యున్నాన్ ప్రావిన్స్లో కొంత నష్టం జరిగినా ఖచ్చితమైన మరణాల సంఖ్య తెలియలేదు. భారత్లోని నార్త్ ఈస్ట్, బంగ్లాదేశ్లో ట్రెమర్స్ అనుభవించారు కానీ మరణాలు రిపోర్ట్ కాలేదు. రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా జరిగాయి? బ్యాంకాక్లో చాటుచాక్ సైట్లో రెస్క్యూ టీమ్స్ రాత్రంతా పనిచేశాయి. థాయ్ పోలీసులు డ్రోన్స్, రెస్క్యూ డాగ్స్, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు వాడారు. కనీసం 15 మంది బతికే ఉన్నారని ఆశిస్తున్నారు. చైనా బ్లూ స్కై రెస్క్యూ టీమ్, యుఎస్ ఆర్మీ ఆఫీసర్లు కూడా సహాయం చేశారు. మయన్మార్లో రెస్క్యూ ఎఫర్ట్స్ కష్టంగా సాగాయి. చాలా చోట్ల హ్యాండ్తోనే శిథిలాలు తొలగించారు. ఎందుకంటే హెవీ మెషినరీ అందుబాటులో లేదు. అంతర్జాతీయ సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. యుఎన్ $5 మిలియన్ ఎమర్జెన్సీ ఫండ్ ఇచ్చింది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సహాయం అందిస్తామని చెప్పారు. చైనా, దక్షిణ కొరియా, భారత్ కూడా సహాయం ప్రకటించాయి. WHO ట్రామా సప్లైస్ సిద్ధం చేసింది. ప్రజల రియాక్షన్ సోషల్ మీడియాలో ఈ భూకంపం గురించి వీడియోలు, పోస్టులు వైరల్ అయ్యాయి. బ్యాంకాక్లో భవనం కూలిన వీడియో, మాండలేలో శిథిలాలు, నేపిడాలో ఆస్పత్రి బయట బాధితుల ఫోటోలు చాలా మంది షేర్ చేశారు. ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కొందరు ఇలాంటి భూకంపం జీవితంలో చూడలేదు అని రాశారు. థాయిలాండ్లో ఎందుకు ఎర్త్క్వేక్ వార్నింగ్ సిస్టమ్ లేదని ప్రశ్నలు వచ్చాయి. నష్టం ఎంత? భవిష్యత్తు ఏంటి? ఈ భూకంపం వల్ల ఆర్థిక నష్టం ఇంకా పూర్తిగా అంచనా వేయలేదు, కానీ బిలియన్ల డాలర్లలో ఉంటుందని అంటున్నారు. బ్యాంకాక్లో టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నాయి. మయన్మార్లో ఇప్పటికే పేదరికం, యుద్ధంతో బాధపడుతున్న ప్రజలకు ఇది మరో దెబ్బ. భవిష్యత్తులో ఆఫ్టర్ షాక్స్ రావచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముగింపు: ఈ భూకంపం మయన్మార్, బ్యాంకాక్లలో విషాదాన్ని మిగిల్చింది. సాంకేతికంగా ఇది టెక్టానిక్ ప్లేట్స్ కదలిక వల్ల వచ్చినా, దాని ప్రభావం మానవ జీవితాలపై భారీగా పడింది. రెస్క్యూ ఆపరేషన్స్, అంతర్జాతీయ సహాయం ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సంఘటన భవిష్యత్తులో మెరుగైన సీస్మిక్ సేఫ్టీ మెజర్స్ అవసరాన్ని చూపించింది.